హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటి అనుకుంటున్నారా? రోజ్ పెటల్స్ అండి. రోజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా. వీటిని నేను ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఒక హాఫ్ డే వరకు రెక్కలు తీసేసి ఎండలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆరెంజ్. ఇప్పుడు మనం అందరం తింటున్నాం కదా. ఇవి ఏంటంటే హైబ్రిడ్ ఉన్నాయి, నాటువి ఉన్నాయి. నేను రెండు మిక్స్ చేసింది అనమాట. కొంచెం ఎండలో పెట్టుకున్నాను. ఇవైతే ఒక 3-4 డేస్ మాత్రం ఖచ్చితంగా ఎండలో ఎండాలి. చూసారా ఇలా విరపగానే ఎలా విరుగుతున్నాయో? కొన్ని మెత్తగా ఉన్నాయి. అవి ఏంటంటే ఎండలేదు అని మాత్రం అనుకోకండి. అవి ఏంటంటే కొంచెం దలసరిగా తొక్క వస్తుంది, కొన్ని పల్చగా కూడా ఉంటాయి కదా. సో అది డిఫరెన్స్, అంతకుమించి ఇంకేం కాదు. మనం ఎండలో పెట్టుకున్నాం అనమాట. 3-4 డేస్కి మనకి మంచి ఎండలో పెట్టుకుంటే అలా అవుతాయి. సో వీటిని ఏం చేసుకోవాలంటే మనం చిన్న చిన్న ముక్కల్లా మాత్రం కట్ చేసుకోవాలి, లేదంటే మిక్సీ పాడైపోద్ది. చూడండి ఎంత బాగా అవుతుందో. ఈ రోజ్ పెటల్స్, ఈ ఆరెంజ్ కూడా కలిపి నేను ఎండలో పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి శనగపప్పు కావాలి. దీన్ని మనం బయట తెచ్చుకునే శనగపిండి కంటే ఇంట్లో శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని నేను ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో 1.5 కప్పు నేను శనగపప్పు తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో. వీటిని ఏం చేయాలంటే మనం కొంచెం దోరగా వేపుకోవాలి. దోరగా అంటే పెనం పైన వేసుకొని, మనకి చిన్న ఉంటాయి కదండి కళాయిలు, అందులోనేమో వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువ కాదు, మనం గ్రైండ్ చేసుకునే అంత వీలుగా. మరీ బ్రౌనిష్ వచ్చి అక్కర్లేదు, మరీ పచ్చి పచ్చిగా కాకుండా మీడియంలో ఉంది అంటే కనుక మనకు బాగుంటుంది. చూడండి మిక్సీ జార్లో వేసి నాకు పౌడర్ ఎంత బాగా అయిందో చూసారుగా. ఇది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోమన్నాను కదండి, అవి చూడండి ఎలా కట్ చేసుకున్నానో. ఇవి కూడా మనం మిక్సీ చేసుకుందాం. చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తానో అలానే చేసుకోండి, లేదంటే మిక్సీ పాడవుతుంది. చాలా బాగా అవుతుంది అనమాట. చూడండి ఎంత మెత్తగా అయిందో. నెక్స్ట్ రోజ్ పెటల్స్ కూడా నాకు అలా పౌడర్ అయింది. సో ఇప్పుడు మూడు కూడా మంచిగా కలుపుతున్నాను అనమాట. రోజ్ పౌడర్, ఆరెంజెస్, శనగపిండి, ఆ మూడు కూడా బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాం. అదేంటి అనుకుంటున్నారా? బియ్యం పిండి అండి. బియ్యం పిండి మనం సొంతంగా ఇంట్లోనే బియ్యాన్ని కడిగి ఎండబెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటాం కదా నూక కోసం. అలాగే ఈ పౌడర్ కూడా వస్తుంది కదా, ఆ పిండి నేనేమో మా మదర్కి పంపించమంటే పంపించారు. అది నేను స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, అది కూడా నేను ఒక బిగ్ స్పూన్స్ ఒక 5 వేసుకున్నాను. మీకు చూడడానికి ఎక్కువలా కనిపిస్తుంది కానీ ఒక 5 స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ కాదు. కొంచెం మరుగ్గా ఉంటే కనుక మన ఫేస్పై ఉన్న బేబీ హెయిర్ అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఫేస్కి చాలా బాగుంటుంది, మంచి గ్లో వస్తుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. చూడండి ఇప్పుడు ఫస్ట్ అదంతా కూడా కొంచెం వేడిగా ఎలా ఉన్నా సరే మనం ఒక డబ్బాలో వేసుకున్నామంటే, అలా పరుచుకుంటూ వేసుకుంటే కొంచెం గాలి తగిలి మన ఫ్రీగా ఉంటుంది అనమాట. తర్వాత ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ డబ్బాతో అయింది. ఎలా యూస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. మీ మా కీర్తి బ్లాగ్స్. సైనింగ్ ఆఫ్. బాయ్.